మీ జీఐఈటీ ఇప్పుడు జీజేయుగా మారింది. 2000కు పైగా ప్లేస్మెంట్స్, ఐపీఎం, కేపీఎంజీ వంటి సంస్థలతో ఇంటిగ్రేటెడ్ కోర్సులు. యూపీఎస్సీ కోచింగ్, అడ్మిషన్లు ఓపెన్. కేరళలోని తిరువనంతపురం జిల్లాలో నెడుమంగాడ్ అనే ప్రాంతంలో జరిగినటువంటి ఒక దారుణమైన ఘోరమైన ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఏంటంటే అక్కడ ఒక మహిళ అఖిల అనే ఆమె తన ప్రియుడి చేతిలో బిడ్డను పోగొట్టుకుందనమాట. అది కూడా ఆమెకు తెలిసి, అంటే ఆమె సమక్షంలోనే పదే పదే ఆమె బిడ్డ మీద ప్రియుడు దాడులు చేశాడు. ఆ అష్కర్ అనే అతని పేరు. ఆ అష్కర్ అనే అతను ఆ బిడ్డ మీద దాడి చేయటంతో చనిపోయినటువంటి పరిస్థితి. బిడ్డ ఆ చిన్న పిల్లోడు, 1.5 ఏళ్ల పిల్లోడు. ఆ పిల్లోడి మీద పదే పదే దాడి చేసి ఏకంగా 51 ప్లేసెస్లో గాయాలున్నాయి ఆ బాడీ మీద. అంటే పిల్లోడి బాడీ మీద అర్థం చేసుకోండి ఎంత దారుణంగా, ఘోరంగా, క్రూరంగా చంపాడు. కేవలం భార్య, అంటే ఆమె ప్రియురాలు కదా, ఆమెకి ఇతనికి మధ్యలో అడ్డంగా ఉన్నాడని ఒకే ఒక్క కారణం, ఫుడ్ పెట్టేటప్పుడు ఏడుస్తున్నాడనే రీజను, ఇలా చిన్న చిన్న రీజన్స్ తోటి ఆ పిల్లోడిని చంపినటువంటి పరిస్థితి. అది కూడా తల్లి సమక్షంలో. మరి ఆమె తల్లినా లేకపోతే అసలు మనిషా మృగమో కూడా అర్థం కానటువంటి సిచ్యుయేషన్. ఆ పిల్లోడి బాడీ మీద 51 ప్లేసుల్లో దెబ్బలు తగిలాయి. అంటే వాటిలో ఎక్కడెక్కడ తగిలాయో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు, బాధపడతారు. వింటుంటేనే చాలా అంటే చాలా ఇలా బ్లడ్ బాయిల్ అవుతోంది. ఆమె పీక పట్టుకొని నొక్కి చంపేయాలన్నంత కోపం వస్తుంది. ఫస్ట్ వాడిది కాదు, దాన్ని పట్టుకొని చంపేయాలన్నంత కోపం వస్తుంది. ఆ పిల్లోడికి అంతర్గతంగా రక్తస్రావం అయిపోయింది. అంత చిన్న బాబు నేలకేసి ఇష్టానుసారం బాది చంపేశాడు. ఇప్పుడు ఆ విజువల్స్ నేను చూపించేటువంటి పరిస్థితి లేదు. లేకపోతే ఆ విజువల్స్ చూస్తే మీకు కూడా ఎక్కడున్నాడు వాళ్ళిద్దరిని కలిపి ఫస్ట్ చంపేయాలన్నంత కోపం వస్తుంది. 2 చేతులు విరక్కొట్టేశారు పిల్లోడి. జననాంగాల మీద కూడా భయంకరమైనటువంటి దెబ్బలంట. ఎక్కడ పడితే అక్కడ ఒంటి నిండా గాయాలే. ఆ చిన్న బాబు ఆడు కొడుతుంటే, అన్ని దెబ్బలు తగులుతుంటే ఎట్లా తట్టుకున్నాడో అని ఆలోచిస్తేనే అసలు ఇలా బాధ అవుతుంది. ఏం మనుషులరా మీరు? అన్నం తింటున్నారా, ఇంకేమన్నా తింటున్నారా? మనుషులా, మృగాలారా మీరు? అసలు నువ్వు ఆడదానివేనా? అసలు నువ్వు మనిషివేనా? ఫస్ట్ వాడు చేస్తుంటే నువ్వు బిడ్డని కాపాడుకోవాలి. మనం చూస్తుంటాము బయట ఎక్కడైనా కాకి పిల్లో లేకపోతే ఏదైనా చిన్న చిన్న బర్డ్స్, అలాంటి ఈ పావురాలు చిన్న పిల్లల్ని గుడ్లు పెట్టిన దగ్గర నుంచి చిన్న పిల్లలు అయితే కూడా ఎవరన్నా దాడి చేస్తారేమోనని పిచ్చుకలు కానీ ఇవన్నీ కూడా కాపాడుకుంటుంటాయి బిడ్డల్ని. చివరికి పాములు కూడా ఫస్ట్ స్టార్టింగ్లో కాపాడతాయేమో, తర్వాత చంపుతాయేమో తెలియదు, కానీ ఫస్ట్ స్టార్టింగ్ అయితే అవి కూడా కాపాడతాయి. పశువులు లేకపోతే పక్షులు ఇవే వాటి బిడ్డల్ని కాపాడుకోవడానికి, చివరికి పిల్లి, కుక్క కూడా, ఇవన్నీ కూడా వాటి బిడ్డల దగ్గరికి వస్తే, వాటి పిల్లల దగ్గరికి వస్తే మనుషుల్ని కొట్టడానికి, మనుషుల మీదకి వెళ్ళడానికి, మనుషుల్ని కరవడానికి, మనుషుల్ని చంపడానికి కూడా సిద్ధపడతాయి అవి. అలాంటిది నువ్వు మనిషివై ఉండి నీ కన్న బిడ్డని, నువ్వు 9-10 నెలలు మోసి కన్న బిడ్డని ఎవరో చంపుతుంటే, ఎవరో హింస పెడుతుంటే నువ్వు ఎట్లా చూస్తా ఊరుకున్నావు? అసలు నిన్నేం చెయ్యాలి? నిన్నేం చేస్తే నీలాంటి వాళ్ళని ఎలాంటి శిక్షలు పడితే బుద్ధి వస్తుంది? ఇంత ఘోరంగా చంపుతారా ఆ పిల్లల్ని? ఇష్టం లేకపోతే ఎక్కడన్నా అనాథ శరణాలయంలో వదిలేయవలసింది, లేకపోతే స్టేట్ హోమ్స్ ఉంటాయి కదా గవర్నమెంట్కి సంబంధించి, అక్కడెక్కడన్నా వదిలేస్తే అయిపోయేది. ఆ పిల్లోడికి మొత్తం గాయాలతోటి ఎత్తుకుని వస్తుందామె. చూడండి ఎట్లా నవ్వుతుందో, సిగ్గులేదు దానికి. అసలు నవ్వుకుంటే ఎట్లా వస్తుందో చూడండి. వాడిని చూడండి, ఆ స్టైల్ చూడండి దాన్ని. ఏం చేయాలి అసలు వీళ్ళని? కేవలం అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ఆ పిల్లోడిని చంపారనమాట. ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాము ఇలాంటి ఇన్సిడెంట్లు చాలా ఎక్కువైపోతున్నాయి. ఇంకోటి ఏంటంటే, అక్రమ సంబంధాలు ఎప్పటికైనా సరే ఏదో ఒక రకమైన హింసకి లేదా ఇలా హత్యలకి, లేదు అంటే ఇవేవి కాదు అంటే చివరికి కటకటాల పాలన్నా చేస్తాయి. ఇలాంటి వాటికే దారితీస్తాయి. ఇంత నీచంగా, ఇంత క్రూరంగా, ఇంత దారుణంగా పసిబిడ్డని చంపడానికి, పసిబిడ్డని కొట్టడానికి అసలు మీకు చేతులు ఎలా వచ్చాయిరా? మీకు అసలు ఎలా మనసు అంగీకరించిందిరా? తలుచుకుంటేనే ఇప్పుడు దేశవ్యాప్తంగా ఇదే చర్చ నడుస్తుంది. అసలు పిల్లల భద్రత మీదే ఒక డౌట్ వచ్చేటువంటి పరిస్థితి. కుటుంబ హింస మీద, పిల్లల భద్రత మీద, వీటన్నిటి మీద ఒక్కసారి అందరూ చర్చించాల్సినటువంటి అవసరం వచ్చిందేమో అనిపిస్తుంది. భర్తను వదిలేసి ఇతనితో రిలేషన్ పెట్టుకున్నదే కాకుండా మొదటి భర్తకు పుట్టినటువంటి తన బిడ్డని అన్యాయంగా, దారుణంగా వాడు చంపేస్తుంటే చూస్తూ అంటే మౌనంగా అక్కడే ఉండి ఐ విట్నెస్ అనమాట. పైగా పోలీసుల ఎంక్వైరీలో అవన్నీ కూడా ఒప్పుకునింది. అవును, నా ముందే, నా కళ్ళెదురుగుండానే అన్నీ జరిగినాయి అని. మరి కళ్ళెదురుగుండా జరుగుతుంటే ఎట్లా చూస్తూ ఊరుకున్నావే తల్లి? ఇప్పుడు ఇదే విషయం మీద మనతో మాట్లాడడానికి ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ వీరేంద్ర గారు లైవ్ కాల్ అందుబాటులో ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. ఎంత దారుణం అంటే, ఒక చిన్న బాబు, 1.5 year బాబుని సిగరెట్ తోటి ఎక్కడ పడితే అక్కడ కాల్చి వాతలు పెట్టడమే కాదు, అరికాళ్ళ నిండా కూడా ఆ అబ్బాయికి వాతలు కాల్చినటువంటి గుర్తులు
తీవ్రమైన రక్తస్రావం అయిపోయి బాడీ అంతా 51 ప్లేసెస్లో 51 చోట్ల ఆ పిల్లోడికి గాయాలు ఉన్నాయి అంటే అంత చిన్న వయసులో ఆ పిల్లోడు ఎలా తట్టుకున్నాడు అసలు. ఆ సిగరెట్తో కాల్చి వాతలు పెడుతుంటే ఎదురుగుండా తల్లి అలాగే ఉండి మాట్లాడకపోవటం, వాడు ఎంత వాడి స్టేట్ ఆఫ్ మైండ్ ఎలా ఉంటే ఆ చిన్న పిల్లోడి మీద అంత దారుణంగా చనిపోయాడు సార్. అసలు అలా చంపాడు సార్, అర్థం కావట్లేదు. ఇంకొకటి ఏంటంటే ఫస్ట్ చెప్పినప్పుడు ఆ బాబుకి గొంతులో ఆహారం అడ్డం పడిపోయి చనిపోయాడని చెప్పారంట. కానీ పోస్ట్ మార్టంలో ఇవన్నీ బయటకు వచ్చాయి. ఇన్ని చోట్ల గాయాలయ్యాయి, ఇంత హింసించారు, కేవలం హింసించటం వల్లనే, కేవలం కొట్టడం వల్లనే ఆ బాబు చనిపోయాడని పోస్ట్ మార్టం నివేదిక వచ్చిన తర్వాత మొత్తం సినిమా అంతా బయటకు వచ్చింది సార్. ఎంత దారుణం అసలు, అట్లా ఎట్లా బిహేవ్ చేయగలుగుతారు అంత చిన్నపిల్లల పట్ల, అంత రాక్షసంగా క్రూరంగా? నిజంగా పాప అట్లా కావడం చాలా బాధాకరం. డెఫినెట్ గా చాలా మీరు చెప్తుంటేనే మనసు వికలమవుతుంది. యాక్చువల్ గా మనం ఇట్లాంటి స్టేట్ ఆఫ్ మైండ్ ఎలాంటి వాళ్ళు చేస్తారంటే, అయితే వాళ్ళకి ఈ చంపే వాళ్ళకి కానీ చంపుతున్నప్పుడు చూసే వాళ్ళకి కానీ వాళ్ళు సైకలాజికల్ గా డెఫినెట్ గా ఏదో ఒక మానసిక రుగ్మతలో బాధపడుతుంటారు. మేజర్ గా ఇట్లా చంపడానికి ప్రధాన కారణం ఏంటంటే, ఏ వ్యక్తి వల్ల అయితే పిల్లవాడు పుట్టాడో ఆ వ్యక్తి మీద విపరీతమైన ద్వేషం, కోపం, అసూయ ఇవన్నీ ఉన్న వాళ్ళు యొక్క సింబల్ కాబట్టి వాడి మీద పగ తీర్చుకోవడానికి వీడిని అటాక్ చేసి ఉంటారు. అదొకటి. రెండోది ఏంటంటే, అన్ని సార్లు అంత క్రూయల్ గా పాప బాడీ మీద విపరీతంగా సిగరెట్ మార్కలు ఉన్నాయి, ఇవన్నీ చంపారు, చేస్తున్నారు అని అంటే మేజర్ గా ఏంటంటే వాళ్ళకి ఒక సైకోటిక్ బిహేవియర్ ఉంటుందండి. వాళ్ళకి ఏంటంటే సైకోసిస్ సఫర్ అయ్యే వాళ్ళు దే హ్యావ్ లాట్ ఆఫ్ ఎలుసినేషన్స్ ఉంటాయి. ఒకవేళ గనక ఈ వ్యక్తిని మనము సరిగ్గా చేయకుంటే, లేకుంటే ఏమవుతుందేమో, లేదు ఈ మనిషిని ఎట్లయినా సరే మనం ఇన్ని చంపితే మనం ఎవరి మీద కోపం ఉందో వాళ్ళ మీద కక్ష తీర్చుకున్నట్టు ఉంటుంది. లేదు అట్లా చేస్తున్న కొద్దీ అవతల వ్యక్తులు బాధపడుతుంటే కూడా వీళ్ళకు ఒక సాటిస్టిక్ ప్లెజర్ జనరేట్ అవుతూ ఉంటుంది. అంటే చిన్న పిల్లల పట్ల కూడా అంత ఘోరంగా ఉంటారా సార్? పెద్దవాళ్ళని చిన్న పెద్ద ఉండదండి. ఒక ఆబ్జెక్ట్ అంటే తనకు సంబంధించిన వ్యక్తులు, అది పెద్దోళ్ళ, ముసలోళ్ళ, చిన్నోళ్ళ, స్త్రీయా, పురుషుల అట్లా ఉండదు. వాళ్ళకి సంబంధించిన టార్గెట్ వాళ్ళు హింసించబడాలి అంటే హింసించ వల్ల ఆ ఎవరి సంబంధించిన వ్యక్తులు అయితేనో వాళ్ళని నిజంగానే మనం హింసిస్తున్నాం అనే భావనతోటి వాళ్ళు పనిచేస్తారు. అక్కడ చిన్నపిల్ల ఉందా, పెద్ద పిల్ల ఉందా అనేది మ్యాటర్ కాదు వీళ్ళకి. వాళ్ళ సైకలాజికల్ ఇమేజ్ ఎవరితోటైతే క్రియేట్ అయి ఉంటుందో ఆ ఇమేజ్ ఈ చేసే వ్యక్తితోటి రిప్లేస్ అవుతుంది. వాళ్ళు సైకలాజికల్ ఏమనుకుంటారంటే, వాళ్ళ ఎవరి మీద కోపం ఉందో వాళ్ళనే చేస్తున్నా అనుకుంటారు, కానీ పిల్లలు చేస్తున్నా అనుకోరు వాళ్ళు. సో దట్స్ హౌ దే డూ ఇట్. ఇంకోటి మూడోది ఏంటంటే, ఇప్పుడు ఏదో ఒక లక్ష్యాన్ని ఆశించి పని చేస్తున్నారు. సో ఆ లక్ష్యం, మనం ఈ పని చేస్తేనే అది ఆ లక్ష్యం నెరవేరుతుంది, ఆ లక్ష్యం నా జీవితానికి ప్రాణంతో సమానం అని నేను నమ్మితే అడ్డంగా వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే మనం నరికి పొగులు పెట్టి చేసేస్తాం. ఇప్పుడు మనం అంటే ఇప్పుడు ఇది నిజంగా జరిగింది కాబట్టి మనం ఇన్ని అనుకుంటున్నామండి. ప్రతి సినిమాలో హీరోలు ఏం చేస్తారండి, హీరోయిన్ కోసం దక్కించడం కోసం అడ్డం వచ్చిన విలన్లను కానీ సానుకూలంగా ఉన్న వ్యక్తులను వదిలేసి అనుకూలంగా లేని వాళ్ళని కూడా ఎంత క్రూరంగా చంపేస్తారు, ఎంత మందిని చంపుతారు, రైట్? సో మనకు అక్కడ అది కనెక్ట్ కాదు. సో మనం ఇక్కడ ఎందుకు చూస్తున్నాం, ఇది అనిపిస్తుంది కాబట్టి. కానీ చూస్తున్నాం మనం అందరు కూడా, ఎవరికో ఒక్కరికైనా మానసికంగా అనిపించాలి కదా, అరే ఇంతమందిని చంపుతుండేదని. ఎవరికి అనిపించదు. ఎందుకు అనిపించదు? ఎందుకంటే మనం అందరం కూడా హీరో ఏ ఆలోచన చేస్తుండో మనని సినిమాలో ఆ హీరో ట్రాప్ లో పడేస్తారు. అవును అవును, అదే హీరో మూవీ కాసేపు అది అలా చూస్తాను తప్పించి అది రియల్ కాదు కదా సార్. కానీ ఇది కళ్ళెదురు రియల్ గా జరిగిన ఘటన కదా. ఓకే అదే నిజం అనుకుంటే, మరి ఒక హీరోయిన్ గానీ ఒక హీరోయిన్ చెల్లెలు ఎవరినో మనము వీళ్ళని వచ్చి కొడుతున్నాడు, లేదు ఏది బలాత్కారం చేస్తున్నాడు, ఏదో సంఘటన జరిగింది అనుకోండి, మరి మనం అందరం బాధపడుతున్నాం కదా అక్కడ, రైట్? మరి ఈ విషయంలో ఎందుకు బాధపడతలేదు? ఎందుకంటే మనకు కూడా మనం హాల్లో పోగానే మన మైండ్ ని ట్రాప్ చేసేసి హీరో పాయింట్ లో ఆలోచించే విధంగా మనని ఒక హిప్నాటిక్ ట్రాన్స్ఫర్ తీసుకెళ్తుంది సినిమా. సో అక్కడ ఎట్లయితే మనం మ్యూట్ గా ఉండి చేస్తున్నామో, ఇక్కడ కూడా చూసే వాళ్ళు కానీ ఆ పని చేస్తున్న వాళ్ళకి కూడా వాళ్ళకి చేయాల్సిన పని మీదనే, లక్ష్యం మీదనే ఉంటది వాళ్ళకి. రెండోది ఏంటి, డెఫినెట్ గా వాళ్ళకి మెంటల్ హెల్త్ ఇష్యూ ఉన్నట్టే లెక్క. ఒక అదేంది యాంటీ సోషల్ పర్సనాలిటీ డిజార్డర్ కావచ్చు, లేదు సైకోసిస్ కావచ్చు. సో ఇట్లాంటి మానసికంగా వాళ్ళు చాలా జబ్బుతో ఉన్న వాళ్ళు మాత్రమే అంత క్రూయల్ గా, అంత దారుణంగా చేయగలిగే స్థితిలో ఉండారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు చంపేది, చేసేది ఎదుటి వ్యక్తిని కాదు, వాళ్ళ సైకలాజికల్ ఫ్రేమ్ లో దేర్ ఇస్ ఎన్ అనదర్ పర్సన్. సో అదర్ పర్సన్ ను చంపుతున్నా అనుకొని ఆ పిల్లోని చంపుతారు. దిస్ ఈస్ వన్ వే ఆఫ్ లుకింగ్ ఎట్ ద థింగ్స్.
రెండోది ఏంది, ఇప్పుడు వాళ్ళిద్దరూ ప్రేమించుకొని ఉన్నారు. ఇప్పుడు ఈ అబ్బాయి అడ్డం వస్తున్నాడు. కాబట్టి ఈ అబ్బాయిని అడ్డం వస్తుంది కాబట్టి ఏం చేయొచ్చు మనము? మనం అడ్డు తొలగించాలా. అడ్డు తొలగించాలంటే మామూలుగా కత్తో దేనితోటో, చిన్న పిల్లోడు కాబట్టి ఏం చేసినా చచ్చిపోతాడు. కానీ మీరు ఇన్ని సార్లు ఎందుకు చేసిర్రు? అంటే ఒక్కొక్కసారి మేబీ వి డోంట్ నో ది యాక్చువల్ స్టేట్ ఆఫ్ మైండ్. కానీ ఇట్లా చేసి చచ్చిపోతాడేమో, ఇంకా క్రూరంగా రక్తం వచ్చేటట్టు చేసుడు ఎందుకు అని ఒక ఒక ఏమంటాడు, ఒక ట్రయల్‌లో రన్ మోడల్‌లో చేస్తా ఉంటారు. బికాస్ దే హావ్ వెరీ వీక్ మైండ్ కదా! సో వాళ్ళకి ఇట్లా ఇట్లా చేయాలని ఒక నిర్దిష్టమైన ప్లాన్ చేసుకొని చేసి ఉండలేదేమో. అందుకోసమని అన్ని సార్లు అటెంప్ట్ చేసి ఉంటారేమో అని అనిపిస్తుంది. దట్ మే బి వన్ పర్స్పెక్టివ్. ఇట్ మే నాట్ బి ఫిట్ ఇంటూ ది యాక్చువల్ యాక్షన్. ఘోరం సార్, అట్లా. కఠినంగా శిక్షించాలి 100%. యాక్చువల్లీ కఠినంగా శిక్షించాలి. ఎవరైనా ఏ వ్యక్తి అయినా సరే ఎంత పగుండని ఎంత ఉండని వాళ్ళ పక్క వాళ్ళు కానివ్వండి, వాళ్ళ ఇంట్లో వాళ్ళు కానివ్వండి, ఏ వ్యక్తి కూడా ఇంకో వ్యక్తిని అంత దారుణంగా గాని మామూలుగా గాని చంపడానికి ఏ రకమైన హక్కు లేదు అనే సంగతి రూల్ ఆఫ్ ద ల్యాండ్ మనకి ఎప్పటికీ ఉంది. బట్ అట్లాంటి చేసిన వాళ్ళను తప్పకుండా మనం అందరం కోరుకుందాం, వాళ్ళని శిక్ష పడాలి. అన్నిటికంటే ముఖ్యమైనది అంటే ఈ ఎక్స్ట్రా మారిటల్ రిలేషన్షిప్ లో ఎప్పుడైనా కానీ ఎక్కువ శాతము అది వైలెన్స్ కే దారి తీస్తుంది కరెక్ట్ దారి తీస్తుంది. సో మనం ఇది ఒక్క చంపే విషయాన్ని మనం చూస్తున్నాం కానీ బేసిక్ గా వాట్ వాజ్ ద రీజన్ విచ్ మేడ్ దీస్ టూ పీపుల్ టు డ్రైవ్ ఇన్ టు దిస్ హీనియస్ యాక్ట్. సో అవి మనకు చాలా ఇంపార్టెంట్ రోల్. కాబట్టి ఈ ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్షిప్ గురించి మనం చాలా చాలా విస్తృతంగా ప్రజలకి మనం అవగాహన కలిగిస్తే తప్ప వాళ్ళు ఇట్లాంటి రిలేషన్షిప్ లకి వెళ్ళి ఇట్లాంటి దారుణాలు చేయడానికి అవకాశం ఉంటుంది. కరెక్ట్ చెప్పారు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.